అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గచ్చిబౌలిలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకుడు శ్రీధర్రావు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. లేఅవుట్ లోని రోడ్లను, పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడు శ్రీధర్రావు. ఆక్రమించిన స్థలంలో భారీ నిర్మాణాలు చేపట్టి ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేశాడు. గతంలో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించారు. అయితే హైడ్రా కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించాడు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు. అతనికి వ్యతిరేకంగా కోర్టులో ఆధారాలు సమర్పించారు బాధితులు. విచారణ చేపట్టి శ్రీధర్రావుపై సీరియస్ అయింది హైకోర్టు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. కోర్టు ఆదేశాలతో ఈ రోజు ఉదయం కూల్చివేతలు చేపట్టడం జరిగింది. హైడ్రా సిబ్బంది 1981 సంవత్సరంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో 166 ప్లాట్స్తో లేఅవుట్ నిర్మించారు. 163 ప్లాట్స్లో సుమారు 120 ప్లాట్లు కొనుగోలు చేశాడు సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్రావు. 43 ప్లాట్స్ ఇతరులు కాగా వారెవరూ కూడా లేఅవుట్లోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశాడు శ్రీధర్రావు. పలుమార్లు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైడ్రాను ఆశ్రయించారు ఆ బాధితులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. సాగుతున్నాయి. హైడ్రా కూల్చేతల్లో భాగంగా కూడా సంధ్యా కన్వెన్షన్ ని ఆనుకొని నిర్మించినటువంటి ఒక అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా తొలగిస్తుంది. ముఖ్యంగా 1981లో నిర్మించినటువంటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక లేఅవుట్ లో కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా వెలిసాయని అటు హైడ్రా కూడా ఈ యొక్క కూల్చేతలన్నింటినీ కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా అప్పుడు నిర్మించినటువంటి ఈ యొక్క లేఅవుట్ లో భాగంగా సుమారు 20 ఎకరాల్లో 163 ప్లాట్లు వచ్చే విధంగా కూడా ఒక లేఅవుట్ ని కూడా అప్పుడు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి ఒక ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వారంతా కూడా ఈ యొక్క లేఅవుట్ లో కూడా వారికి సంబంధించినటువంటి ప్లాట్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ నిర్వాహకుడైనటువంటి శ్రీధర్రావు కూడా వారందరి దగ్గర నుంచి సుమారుగా 120 ప్లాట్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ యొక్క 120 ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత మేజర్ పార్ట్గా అంటే ఎంటైర్ లేఅవుట్ లో 3 వంతుల ప్లాట్లు కూడా తనకు ఉండడం నేపథ్యంలో కూడా ఈ ప్లాట్లతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ లో నిర్మించినటువంటి అటు పార్కు స్థలాలు కావచ్చు, అలాగే రోడ్లను కూడా పూర్తిగా ఆక్యుపై చేసి ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టారు. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో కూడా అటు పూర్తిగా ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉండడంతో పాటు కూడా ఐటీ హబ్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా వారికి అవసరమైనటువంటి అంటే ఈ యొక్క ఫుడ్ కోర్ట్స్ కూడా అంటే అటు పగటిపూట పనిచేసేటువంటి వారు కావచ్చు, అలాగే రాత్రిపూట పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా అవసరమైనటువంటి ఈ యొక్క ఫుడ్ కోర్ట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫుడ్ కోర్ట్లకు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బిజినెస్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు అలాగే రోడ్లను కూడా పూర్తిగా ఆక్యుపై చేసి ఒక అక్రమ నిర్మాణాలను చేపట్టడంతో మిగతా లోపల ఉన్నటువంటి 43 ప్లాట్లకు సంబంధించినటువంటి బాధితులు కూడా వారి ప్లాట్లలోకి వెళ్లేందుకు వీలు లేకుండా కూడా ఈ యొక్క రోడ్లను కూడా పూర్తిగా ఆక్యుపై చేయడంతో వాళ్ళు గతంలో కూడా అనేక మార్లు అటు జీహెచ్ఎంసీ దృష్టికి కూడా తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఆక్రమణ సంబంధించినటువంటి అంశాన్ని కూడా అటు పలు ఆధారాలతో హైడ్రా కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలుగా గుర్తించి గత జూన్కు ముందు కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగించే దాంట్లో భాగంగా కూడా కొన్ని నిర్మాణాలను తొలగించారు. అప్పుడే ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ నిర్వాహకుడైనటువంటి శ్రీధర్రావు కూడా అటు ఈ యొక్క నిర్మాణాలను తొలగించే విషయంలో కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడంతో గత జూన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క అక్రమ నిర్మాణాల తొలగింపు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇందులో భాగంగానే అటు హైకోర్టును ఆశ్రయించడంతో ఇక్కడ ఉన్నటువంటి మిగతా 43 మంది బాధితులు కూడా వారు గతంలో ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ఆధారాలతో పాటుగా కూడా వారి దగ్గర ఉన్నటువంటి లేఅవుట్ ని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అంటే ఇటు రోడ్లను కబ్జా చేయడంతో పాటుగా కూడా అటు పార్కు స్థలాలను కూడా కబ్జా చేయడమే కాకుండా వారి యొక్క ప్లాట్లలోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఈ యొక్క దారులన్నింటినీ కూడా కబ్జా చేసి ఒక అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టడాన్ని ఒక హైకోర్టులో కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా చూపించడంతో అటు హైకోర్టు కూడా శ్రీధర్రావుపై సీరియస్ అయింది. ఇటు సీరియస్ అయినటువంటి హైకోర్టు కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి ప్రస్తుతం గతంలో ఏదైతే ఇక్కడ లేఅవుట్ లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు అలాగే పార్కు స్థలాలు కూడా యథావిధిగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతను కూడా ఈ యొక్క
హైడ్రాకు హైకోర్టు అప్పచెప్పింది. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు ఆదేశాలు ఉండడంతో హైడ్రా కూడా ఈ రోజు ఉదయం నుంచి తమ సిబ్బందితో ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియను కూడా ప్రారంభించింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, పూర్తిగా ఇప్పటికే కొన్ని చోట్ల ఈ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. భారీగా నిర్మించినటువంటి సుమారుగా 4 అంతస్తుల మేర నిర్మించినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ను కూడా ప్రస్తుతం హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, అటు భారీగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగిస్తుంది. అలాగే ఇప్పటికే కింది స్థాయిలో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మించినటువంటి మరికొన్ని నిర్మాణాలను కూడా ఇప్పటికే పూర్తిగా నీలమట్టం చేసింది. ఈ యొక్క నిర్మాణాల్లో కొన్ని అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండగా మరికొన్ని టెంపరీ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇది రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లేఅవుట్ లో కూడా అటు కమర్షియల్ సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా చేపడుతూ ఇటు వారి యొక్క ప్లాట్లలోకి వెళ్లేటటువంటి వీలుగా లేకుండా ఈ యొక్క దారులను కూడా పూర్తిగా కబ్జా చేసే అంశం నేపథ్యంలో పలుమార్లు ఈ యొక్క బాధితులు అటు శ్రీధర్రావుని ఆశ్రయించినప్పటికీ కూడా స్థానికంగా తనకున్నటువంటి బలగంతో కూడా వారిని ఎవరిని కూడా దగ్గరికి రానించేటువంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రయత్నించకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అటు హైడ్రాను ఆశ్రయించడం, అలాగే హైకోర్టు కూడా బాధితుల తరఫున తీర్పునిస్తూ ఈ యొక్క నిర్మాణాలన్నింటి కూడా పూర్తిగా తొలగించమని హైడ్రాకు ఆదేశాలు ఇవ్వడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగిస్తుంది. దాంతో పాటుగా కూడా ఈ యొక్క నిర్మాణాలన్నింటి కూడా తొలగించిన తర్వాత ఇక్కడ గతంలో ఉన్నట్టుగానే యథావిధిగా రోడ్లను అలాగే పార్కు స్థలాలను కూడా గుర్తించి అదేవిధంగా ఈ యొక్క ప్లాట్లను కూడా యథావిధిగా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అటు హైడ్రాతో పాటుగా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అటు హైకోర్టు ఆదేశించడంతో ఆ పనులన్నీ కూడా ప్రస్తుతం ముమ్మరంగా ఈ యొక్క కూల్చేత కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రతన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.